దేవుడు మన జీవితాలను తన యొక్క ఆధీనంలో ఉంచుకోవాలని ఉద్దేశాన్ని తెలుపుతారు. తాను కూడా దేవుడు మన జీవితాలు ఆయన ఆధీనంలో ఉండాలని ఆయన అనుకుంటుందంటే పాపాలు కూడా తన ఆధీనంలో ఉన్న జీవితాలు ఉండాలని అది అనుకుంటుంది. లేదంటే మన మరి ఏం చేస్తుంటే ఆ మాటను కానీ ఆ మాటలు తలపోసుకుంటూ దేవుని స్తుతిస్తుంటదంట. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు కూడా మనం ఏం చేయాలంటే ఆయన మాటలు ఏం చేయాలంట తలపోసుకుని ఉండాలి. ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని ఉండాలంట. జ్ఞాపకం ఎప్పుడు వస్తుంది? ఆ మాటలు మన హృదయంలో పెట్టుకుంటే జ్ఞాపకం వస్తుంది. ఎవరు తిడితే మాత్రం జ్ఞాపకం ఉంటుంది, ఎవరు తిడితే జ్ఞాపకం ఉంటుంది. కానీ ఇక్కడ ఆయన చెప్పిన మాటలు మన హృదయంలో జ్ఞాపకం పెట్టుకోవాలంట. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంకా బైబిల్ అక్కడ మనం చూసుకుని ఉంటుంది. ఇంకా బైబిల్ నిర్గమ కీర్తన 147:3 చూడండి. కీర్తన 147:3 ఆయన వాక్యం ఏం చేస్తుంది ఇక్కడ చెప్తాను చూడండి. గుండె చెదిరిన వారిని బాగు చేసేది ఆయన వాక్కు. ఆయన వాక్యం ఏం చేస్తుందంట? గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయును, వారి గాయములు కట్టుడు వాడు. దేవుని స్తోత్రం కలిగింది కాగా. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. గుండె చెదిరిన వారిని ఆయన ఏం చేస్తారంట? బాగు చేస్తారంట. గుండె చెదరటం అంటే ఏంటి అర్థం? సమ్మసిల్లు పడిపోవటం. గుండె చెదరటం అంటే సమ్మసిల్లు పడిపోవటం అంటే విషయం చెప్తున్నానండి. ఎవరికైనా తన కుమారుడికి కానీ తన ఇంట్లో ఎవరికైనా ఒక సడన్గా యాద వచ్చిందనో లేకపోతే యాక్సిడెంట్ అయిందనో ఒక సమాచారం సడన్గా విన్నారనుకోండి, ఎవరైనా వాళ్ళు ఏమవుతారండి? గుండె ఆగిపోయినట్టు అయిపోతుంది. చచ్చిపోరు, గుండె ఆగిపోయినట్టు అయిపోతుంది. నాగా ఆడుతుంది కానీ వాళ్ళు మాట్లాడలేరు, కదలలేరు, చూడలేరు. ఇది ఎరు చూపులు చూస్తుంటారు. వాళ్ళకి ఏమైందంటే గుండె చెదిరిపోయింది. వాళ్ళకి ఏమైందంట? గుండె చెదిరిపోయింది. బ్రతికి ఉన్నారు కానీ వాళ్ళకి ఏం అర్థం కాదు. ఏం జరుగుతుంది వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి ఏదో అయిపోయింది, ఏదో జరిగింది అనుకుంటారంట. వాళ్ళు ఎక్కడ ఉండరు, ఎక్కడికో వెళ్ళిపోతుంది వాళ్ళ ప్రాణం. గుండె చెదిరివారు అంటే అది గుండె చెదిరిపోవడం అంటే గుండె మొక్కలు అయిపోవడం అనుకుంటే చాలా మంది. అది కాదు. గుండె చెదరటం అంటే వారి యొక్క జీవం వారిలో ఉంటుంది కానీ వారు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితులు ఉంటారు. అంటే సడన్గా షాక్ న్యూస్ తెలిసినప్పుడు వాళ్ళు అలాగిపోతుంటారు కొంతమంది. అటువంటి వారు గుండె చెదిరిన వారు అంటారు. అందుకనే ఎవరన్నా చచ్చిపోతే బాగా తెలుసుకున్న వాళ్ళు తొమ్మని అటువంటి వాళ్ళకు చెప్పడానికి భయపడుతుంటారు. ఎందుకు భయపడతారంటే వీళ్ళలో షాక్లోకి వెళ్ళిపోతారు భయం. కనుక గుండె చెదిరిన వారు బాగు చేయవాడును, గాయములు కట్టుబడాయనే. గాయాలు కట్టేవాడాయన. మన గాయాలు ఎవరు కడతారంట? దేవుడే కడతాడు. ఆయన వాక్కు పంపి కట్టే దేవుడు అంట. దేవుని స్తోత్రం కలిగింది కాక. మొట్టమొదట దేవుని మాట ద్వారా బాగుపడతాం. రెండోది కన్నీటి ప్రాంతం ద్వారా బాగుపడతాం. మూడోది వాక్యం ద్వారా బాగుపడతాం. నాలుగోది చూసుకుంటే విశ్వాసం ద్వారా బాగుపడతాం అంట. దేని ద్వారా? విశ్వాసం ద్వారా. చివరికి మాట చూసి మనం ముగించుకుందాం. మత్తయి రాసిన సువార్త 9:20 మత్తయి రాసిన సువార్త 9:20. ఆ 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ, నేను ఆయన పైన వస్త్రపు ముట్టితే బాగుపడుతుందని తనలో అనుకుని
వస్త్ర జరుగుముట్టును. యేసు వెనక తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యంగా ఉండము, నీ విశ్వాసం నిన్ను బాగుపడని చెప్పగా ఆ గడి నుండి ఆ స్త్రీ బాగుపడిన దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసు ప్రభు చెప్తున్నమాట ఏంటంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపడుతుంది. ఎంతకాలం నుంచి బాధపడుతుంది ఆవిడ? ఒక్కరోజు 2 రోజులు అండి. 12 సంవత్సరాల మనిషి వేదన పడుతుంది. 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. మామూలు బాధ కాదు, భయంకర బాధపడుతుంది. తనకున్న ఆస్తి అంతా కూడా కడిగేసుకుంది. భర్త విడిచిపెట్టేశారు, బిడ్డలు విడిచిపెట్టేశారు. తనకు భయంకరమైన స్థితి, అందరూ విడిచిపెట్టేశారు. ఒంటరిగా జీవిస్తున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రం ముడితే చాలు నాకు స్వస్థత కలుగుతుందని ఆలోచనతో తనలో తను అనుకుని ఏం చేసిందంట, ఆయన వస్త్రపు చేతిని ముట్టింది. ముట్టిన వెంటనే ఏం జరిగిందంట, ఆవిడికి ఆమె రక్తధారలో అడ్డుపడ్డాయి. వెంటనే ఆమె స్వస్థత పొందుకుంది. ఆయన యేసు ప్రభు వెనక తిరిగి అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచింది. ఈరోజు మన విశ్వాసం మనల్ని ఏం చేస్తాను, బాగుపరుస్తుంది. ఏప్రిల్ రాసిన పత్రిక 11:1 చూడండి, ఒక మాట ఉంటుంది. ఏప్రిల్ రాసిన పత్రిక అపోస్తలుడు పౌలు రాసిన గ్రంథము పత్రిక 11:1 విశ్వాసమన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపమును అదృష్టమై ఉన్నవనటకు రుజువై ఉన్నది. అంటే విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాడి యొక్క నిజ స్వరూపమును అదృష్టమైనది ఉండవనటకు రుజువై. అంటే విశ్వాసం అంటే ఎలా ఉంటుందంటే లేనిది ఉన్నట్లుగా చూపించేది. విశ్వాసం అంటే లేనిది ఉన్నట్లుగా, ఇక్కడ దేవుడు ఉన్నాడు అని నమ్మేదాన్ని విశ్వాసం అంటారు. దేవుడు నాకు చూపించంటే ఏం చేయాలి, అక్కడ బొమ్మ పెట్టుకోవాలి మనం ఇక్కడ, అంతే కదా. దేవుడు ఏంటి నాకు చూపించంటే అక్కడ చూపిస్తామని దేవుడిని చూపించగలుగుతామా? ఒక బొమ్మ పెట్టుకుని దాన్నే మన దేవుడు అని కొడితే చూపించగలుగుతాం, అవును కదా. ఇక్కడ దేవుడు ఉన్నాడని మనం విశ్వాసంతో నమ్మితే అక్కడ ఉన్నాడు దేవుడు. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని విశ్వాసంతో ఆయన వస్త్రాన్ని ముట్టుకుందగానే ఆమెకు స్వస్థత కలిగింది. డాక్టర్లు చేయలేని కార్యాన్ని, మనుషులు చేయలేని కార్యాన్ని దేవుడు తన వస్త్రపు చేతి ముట్టుకోవడం ద్వారా అద్భుతం చేశాడు, అవును కదండి. 38 సంవత్సరాల రోగస్తుడు కోనేటి దగ్గర కూర్చుంటే అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావు అని నేను స్వస్థపడాలని ప్రార్థన చేసినప్పుడు అతను లేచి నిలబడమనగానే దిగ్గును లేచి నిలబడి పరిగెత్తి నిల్లాడు. ఎలా జరిగింది అది? అతను నమ్మాడు. నమ్మకం, విశ్వాసం అంటే నమ్మకం. ఈరోజు ఎవరైతే నమ్ముతారో వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందంట, అద్భుతం జరుగుతుందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. నమ్మిటిని వాళ్ళైతే నమ్మిన వానికి సమస్తమును సాధ్యము, నమ్మిన వానికి సమస్తము సాధ్యం. యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది కదా, ఏముంటది? విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే అతనికి స్వస్థత కలుగుతుంది. విశ్వాసంతో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో మనం నమ్మాలి. ఈరోజు విశ్వాసంతో నమ్మిన కనుక ఆమెకు స్వస్థత కలిగింది. ఈరోజు 38 సంవత్సరాల రోగస్తుడు కూడా నమ్మాడు కనుక అతనికి స్వస్థత కలిగింది. ఈరోజు మనం కూడా నమ్మాలి, విశ్వాసంతో దేవుని వైపు మనం చూడాలి. 12 సంవత్సరాల మన వ్యాధి నుంచి స్వస్థత పొందుకుంది. 38 సంవత్సరాల వ్యాధి నుంచి స్వస్థత పొందుకున్నాడు. శానా దెయ్యంగా వాడు కూడా ఏం చేశాడంట, నమ్మాడు కనుకే దేవుడు అద్భుతం చేశాడు అతనికి. దేవుని స్తోత్రం కలిగింది కాక. చూడండి బైబిల్ లేకుండా మనం ఎన్ని కార్యాలు చూడొచ్చు. అదృష్టమైనది ఉన్నదని మనం నమ్మాలి. అదృష్టమైనవి కనబడలేని వాటిని కూడా దేవుడు నమ్మించాలి. చెప్తే చూడండి, విశ్వాసం నిరీక్షింపబడే నిజ స్వరూపమును అదృష్టమై ఉన్నవనటకు రుజువైనది. దాన్ని బట్టి పెద్దల సాక్ష్యం పొందుతుంది. ప్రవచనంలో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందుని బట్టి దృష్టమైన కనబడును, పదార్థం నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొని వచ్చున్నాము. అంటే మన చాలా మంది ఏం చేస్తారంటే కనబడితేనే ఉందనుకుంటారు. కనబడలేని కూడా శక్తి ఉంటుంది, కనబడలేని కూడా శక్తి. అది దేవుని శక్తి ఉంటుంది, దేవుని శక్తి ఉంటుంది. కనబడలేనిది దేవుని శక్తి ఉంటుంది, దేవుని శక్తి ఉంటుంది. దేవుని శక్తి తాత్కాలికంగా ఉంటుంది, దేవుని శక్తి శాశ్వత కాలం వరకు ఉంటుందంట, నిలిచి ఉంటుందంట. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఈరోజు దేవుని శక్తి గొప్ప శక్తి అని మనం నమ్మాలి. ఎప్పుడైతే మనం నమ్ముతామో దేవుడు అద్భుతం చేస్తాడు. లాజరు పెట్టి ఎక్కడ పెట్టారు? లాజర్ని సమాధిలో పెట్టారు. ఎన్ని రోజులు అవుతుంది లాజర్ని పెట్టి సమాధిలో పెట్టి? పొద్దున్న చచ్చిపోయినాన్ని సాయంకాలంలోగా పెట్టకపోతే స్మెల్ చేద్దాం మనం ఏం చేస్తున్నప్పుడు ప్రెషర్ బాక్స్ తెచ్చి దాంట్లో ఐస్ బాక్స్లో పెడుతున్నారు. అలా పెట్టకపోతే ఏమవుతుంది? బాడీ స్మెల్ అవుతుంది, డికంపోజ్ అయిపోతుంది కనుక స్మెల్ అవుతుంది, పాడైపోతుంది, ఫుల్ ఎడుతున్నాయి కనుక వెంటనే ఏం చేస్తారు? చచ్చిపోయిన 1-2 గంటల్లో ఆ బాక్స్ పెట్టేస్తున్నారు. పెట్టేసి కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఆ బాక్స్లో ఉంది కదా అనుకుంటారు, అవును కదా.
అది అటువంటిది 4 దినాలు సమాధిలో పెట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసుప్రభువు అంటున్నాడు, లాజరు బయటకు రా అంటే అక్కడ తన సహోదరు అంటుంది, ఏంటయ్యా 4 రోజులు చచ్చిపోయి అతని దగ్గరికి వెళ్ళి అంత కళ్ళు కంపు అంటుంది, కుళ్ళు కంపు వచ్చేత చచ్చిపోయాడు కదా 4 రోజులు అవుతుంది, ఎలాగయ్యా ఎలాగెళ్తాం భరించలేము మాస్టర్ అంటుంది. ప్రభు ఏం చెప్తుంటే అక్కడ, విశ్వాసం మాత్రము ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు, నేను నమ్ముతున్నానయ్యా పునరుత్థానంలో నువ్వు లేపుతావని. ఎప్పుడన్నా వాడు అంటుంది పునరుత్థానంలో లేపుతావు నాకు తెలుసు అంటే, పునరుత్థానం గురించి తెలుసుకుని ఇప్పుడు బ్రతికిస్తున్న విషయం మర్చిపోయేవాడు. ఏం పర్లేదు వెళ్ళకపోదని అక్కడ సమాధి దగ్గర తీసుకెళ్ళాడు, ఆ రాడుని తీయించాడు, ఆడని బయటకు పిలుస్తున్నాడు, లాజరు బయటకు దగ్గరికి పిలుచుకొని లాజరు ప్రేత వస్త్రంతో నడుచుకుంటూ వచ్చేసాడు. అదే స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. అయినే కదండి ఎంతోమంది భక్తులు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అనేక మంది చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేచినట్టుగా మనం చూస్తున్నాం, స్వస్థత పొందుకున్నట్టు చూస్తున్నాం. పేతురు నిలబడితేనే స్వస్థత పొందుకున్నారంట జనాలు, పేతురు నిలబడితేనే స్వస్థత పొందుకున్నారు. పేతురు యోహానులు అక్కడ శృంగారమైన దేవాలయం దగ్గరికి వెళ్ళి నజరేయుడైన యేసుక్రీస్తు లేచి నడుకుంటాడు అంటే దిగ్గులు లేచి నడిచాడంట, చీళ్ళ మనకి బలం వచ్చిందంట. దేవుని స్తోత్రం కలిగింది కనుక విశ్వాసం ఏం చేస్తుందంటే స్వస్థపరుస్తుంది, విశ్వాసం ఏం చేస్తుందంట స్వస్థపరుస్తుంది. ఈరోజు మనం బాగుపడాలంటే 4 విషయాలు మన దగ్గర ఉండాలి. ఒకటి, వాక్యం నమ్మాలి, దేవుని యొక్క మాటని మనం నమ్మాలి. రెండోది, కన్నీటి ప్రార్థన ద్వారా జరుగుతుంది నమ్మాలి. మూడోది, ఆయన వాక్ ద్వారా బాగుపడతాం నమ్మాలి. నాలుగోది, విశ్వాసం ద్వారా బాగుపడతాం నమ్మాలి. ఎప్పుడైతే మనం నమ్ముతామో అలా చేస్తామో అప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అలా నమ్మకుండా ఎందుకు వచ్చాము ఎందుకు వెళ్ళిపోతాం అనుకుంటా ఉంటే మన జీవితంలో ఏ కార్యం మనం సాధించలేం. చివరిగా స్కూల్కి వెళ్ళి పిల్లలు చివరి ఎగ్జామ్ రాసినప్పుడు వారు రాస్తున్నప్పుడు ఏం చేయాలంట, నమ్మి రాయాలి, విశ్వాసంతో రాయాలి, నమ్మకంతో రాయాలి. రోజు ఈ పేపర్ రాస్తున్న నాకు ఇంచుమించు ఎంత లేదన్నా 100 మార్కులకి 90 మార్కులు వస్తాయి నమ్మితే అలాగే ఎంతో కొంత మార్కులు వచ్చి పాస్ అవుతారు. అలా కాకుండా ప్రార్థనలు వచ్చే అనుకుంటే వాళ్ళకి పాస్ అవ్వడం అనేది జరగదు. ఈరోజు నమ్మకమే ఇక్కడ దేవుడు స్వస్థపరుస్తుందని చెప్తున్నాడు. మొట్టమొదట దేవుడి ద్వారానే మనం బాగుపరచబడతామంట, ఇంకెవరి ద్వారా మనం బాగుపరచబడలేము. రెండోది, కన్నీటి ప్రార్థన ద్వారా మనం బాగుపరచబడతాం. మూడోది, వాక్యం పంపించడం ద్వారా బాగుపరచబడతాం. నాలుగోది, విశ్వాసం ద్వారా బాగుపరచబడతాం. మొట్టమొదట ఓషియాలో ఇశ్రాయేలు ప్రజలు ఓషియా ప్రవక్త ద్వారా దేవుని యొక్క మాటకు విధేయత చూపించారు కనుక వాళ్ళు బాగుపరచబడ్డారు. కన్నీటి ప్రార్థన యెషయా తీసుకొచ్చిన ప్రవచనం ద్వారా హిజ్కియా కన్నీటి ప్రార్థన చేసిన ద్వారా అద్భుతం జరిగింది, బాగుపడ్డారు. తర్వాత వాక్కు ద్వారా కీర్తనకారుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు వాక్కును పంపించి వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు వారిని దేవుడు బాగుపరిచాడని చెప్తున్నాడు. విశ్వాసం ద్వారా బాగుపరిచాడని కొత్త నిబంధన గ్రంథంలో యేసుప్రభువు ద్వారా మనకి నేర్చుకుంటున్నాం. కనుక ఈ మాటలు మనం బాగుపడాలంటే మన జీవితంలో ఈ మాట మన హృదయంలో పెట్టుకుని దానికోసం మనం ప్రార్థన చేయాలి. దేవుడి మాట మనకు దీవించి ఆస్వాదించిన కాక ఆమేన్. స్తోత్రం దేవా, స్తోత్రం స్తోత్రం దేవా. అమ్మ కట్టే అమ్మ. పరిశుద్ధానికి వందనాలు, మహిమగల రాజునికి వందనాలు, కృపగల తండ్రికి వందనాలు. ఇంతవరకు నీ రెక్కల చేపను భద్రపరుచుకున్నావు.